యోబు జీవితంలో ఎక్కడ కూడా అపవిత్రతకు చోటు ఇవ్వకుండా నీతిగా బ్రతికాడు. నా ప్రభువైన యేసుక్రీస్తు రక్తం చేత కడగబడాలి, పాప క్షమాపణ నిమిత్తం మీరు బాప్తిస్మం పొందాలి. యోహాను అదే చెప్తారు. యేసు ప్రభు బాప్తిస్మం పొందడానికి వచ్చినప్పుడు నీతి యావత్తు ఎలాగూ జరగని, అంటే బాప్తిస్మములో నీతి ప్రారంభమవుతుంది. ఒకరికి నీతి ప్రారంభమవుతుంది. నీతి అని ఒక పునాదిని వేసుకుంటారు. బాప్తిస్మానికి ఎప్పుడు వాయిదాలు వేయకూడదు. బాప్తిస్మము అంటే మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందటం. యేసన్న గారు ఎప్పుడు ఒక మాట చెప్తారు, పాపముల నిమిత్తం చనిపోవటం మారు మనస్సు. నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను, నా పాపాల నిమిత్తం ఆయన రక్తం గార్చారు అని పాపాల నిమిత్తం చనిపోవటం మారు మనసు అంటే. అర్థమైందా? మారు మనసులో క్రియాపాపం చనిపోతుంది, బాప్తిస్మములో జన్మ పాపం చనిపోతుంది. క్రియా పాపం ఉంది, జన్మ పాపం ఉంటుంది. జన్మ కర్మ పాపాలు అంటారు. ఈ రెండు పాపాలు పోవాలంటే ఒకటి మారు మనసు, రెండవది బాప్తిస్మం. చనిపోయిన శవాన్ని పాతి పెడతాం. ఎవరైనా ఏ ఊర్లోనైనా ఏ ఇంట్లోనైనా ఒకరు చనిపోతే ఆ శవాన్ని పాతి పెట్టకపోతే ఏమవుతుంది? ఇప్పుడు ఇల్లంతా వాసన కొడుతుంది. ఇల్లంతా వాసన కొడటం అంటే ఏంటి? మారు మనసు పొందాను, మారు మనసు పొందాను, ఇంకా మారు మనసు పొందాను. బాప్తిస్మం పోయిన తర్వాత మరలా నిలబడతానో లేదో అనుకుంటూ ఉంటే అది ఆ శవాన్ని ఇంకా ఇంట్లో పెట్టుకున్నట్టు. ఆ శవాన్ని పాతి పెట్టడమే మిమ్మల్ని బాప్తిస్మాలు పొందాలనుకునే వారిని నీళ్ళల్లో ముంచుతాం. అప్పుడు ఆ శవం ఏమవుతుంది? పాతి పెట్టబడింది. మరలా నీళ్ళలో నుంచి మేము అలా బయట తీసినప్పుడు అతడు నూతన జీవాన్ని పొందుకుంటాడు. కొత్తగా జన్మించిన శిశువులను పోలి ఉంటారు.